ఈ మావేగాన్ అంశం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వాన్ని ఒక డిఫెన్స్ లో పడేస్తుందని చెప్పి భావించారో అప్పటి నుంచి కాస్త అంతర్మదనం అయితే ప్రారంభమైంది. క్యాబినెట్ మీటింగ్ లో కూడా మంత్రులకి క్లాస్ పీకినట్టు సమాచారం తెలుస్తోంది. మావిగన్ ఒక్కటండి, ని ఎందుకు డిఫెన్స్ చేసుకోలేకపోయారని. యాడింగ్ టు దట్ అండి, గత సెప్టెంబర్ లోనో అక్టోబర్ లోనో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. మా పార్టీ మేము అడ్డుకున్నాం. ఇప్పటి వరకు ఒక్కడు రాలేదు. రాలేదు. సో ఇప్పుడు కూడా అప్పుడు కూడా ట్రోల్ చేశారు మమ్మల్ని. మీరు పిచ్చోళ్ళు, మీకేం తెలీదు అని మీమ్స్ ట్రోల్స్ చేశారు. కానీ ఒక్కడు రాలేదు. ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటామని అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా అమరావతి నుంచి వెళ్ళిపోతున్నారంటండి. నాకు అన్అఫిషియల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్. అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు కూడా వద్దు బాబు, మాకు ఇక్కడ అన్సర్టైనిటీ ఉంది, ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు అని వెళ్ళిపోతున్నారు. మచిలీపట్నంలో రేట్లు పెరుగుతున్నాయంటండి, భూముల రేట్లు పెరుగుతున్నాయంట. సో మచిలీపట్నం నుంచి గుంటూరు మధ్యలో ఉన్నటువంటి కంకిపాడు గాని, ఉయ్యూరు గాని, పోరంగి గాని, దుగ్గిరాల ఈ గ్రామాల పరిధిలో ఒక రియల్ భూమి అనేది మూమెంట్ మొన్నటి వరకు నిశ్చలంగా ఉంది. ఇప్పుడు మూమెంట్ కనిపిస్తుంది. క్రమంగా భూముల రేట్లు కూడా ఎంక్వైరీలు గట్టిగా జరుగుతున్నాయట. ఇక చిన్న ఎగ్జాంపుల్ అండి, 33,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు వాళ్ళు చెప్పింది, ఎవరు సీఎం రమేష్ చెప్పింది, 10,000 ఎకరాల్లో ఏదో రాజధాని బిల్డింగులు డెవలప్మెంట్ అది చేస్తారు. 10,000 ఎకరాలు అక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు ఇస్తారు. ఇంకా మన దగ్గర 10,000 ఎకరాలు ఎంత ఉంది, ఎకరం 50 కోట్లు పోతుంది, ఎన్ని లక్షల కోట్లు మన దగ్గర ఉన్నట్టండి అంటున్నాడు. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న సీఎం రమేష్ గారిని అడుగుతున్నా, ప్రజాప్రతినిధి కదా అతను, డబ్బున్నోళ్ళ ప్రతినిధి కాదు, ప్రజాప్రతినిధి కదా. ఎంతమంది పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, కర్షకులు, కార్మికులు, రైతులు, శ్రామికులు, చదువుకున్న వాళ్ళు, ఈవెన్ ఉద్యోగం చేసే వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది ఎకరం 50 కోట్లతో కొనగలరు? సీఎం రమేష్ సమాధానం చెప్పగలరా? కొనలేరు. అది కాన్సార్ అవుతుంది, డబ్బున్న వాళ్ళ రాజధాని అవుతుంది, వాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇంకా 5 కోట్ల ఆంధ్రులు ఏమని కలలు గలాలండి? ప్రజా రాజధాని అంటారు, ఎక్కడ ఎకరా 50 కోట్లతో ఎవడు, అంటే సెంటు 50 లక్షలండి, ఎవడు కొనగలడండి? నేను ఇక్కడ ఎకనామిక్ మనము మాట్లాడుకోవాలి రహమాన్ గారు, ఎకనామిక్ ఇన్బ్యాలెన్స్. ఇప్పుడు ఒక ప్రాంతం ఉన్నట్టుండి పైకి రేట్లు పెరిగిపోతే ఇక్కడ మధ్యతరగతి వాడు, పేదవాడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగస్తుడు జీవితాంతం కష్టపడి 25 లక్షలు నేను సేవ్ చేసుకుంటాను ఇక్కడ ఈ అమరావతిలోనో ఇక్కడ కొట్టుకుందాం అనుకుంటారండి. అది సడన్ గా 50 కోట్లు అయితే వీడు ఎన్ని జన్మలు ఎత్తి ఎన్ని 25 లక్షలు సేవ్ చేసుకుంటే వాడు అమరావతికి వెళ్ళి సెంటు కొనగలడండి? మళ్ళీ జన్మెత్తాడు వాడు, మళ్ళీ ఎందుకంటే ఈ జన్మలో వాడి కెపాసిటీ 25 లక్షలు సేవింగ్. ఎకనామిక్ ఇంబ్యాలెన్స్. బాగుపడేది ఒక జయబేరి వాడు బాగుపడతాడు, ఒక మురళీమోహన్ బాగుపడతాడు, ఒక రాఘవేంద్రరావు బాగుపడతాడు, ఒక అశ్విని దత్తు బాగుపడతాడు, ఒక సుజనాథ్ చౌదరి బాగుపడతాడు, లేకపోతే ఒక పయ్యావుల కేశవ్ బాగుపడతాడు. వాళ్ళు ల్యాండ్ కొన్నారు ఆల్రెడీ. పేదవాడికి ఎక్కడుందండి? ప్రవేశమే లేదా? అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అద్భుతమైన ఆలోచన ఏంటంటే, గుంటూరులో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు డబ్బున్న వాళ్ళు అవుతారు. విజయవాడలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఇంపార్టెన్స్ ఉంటుంది. మచిలీపట్నంలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అండ్ ఆల్సో మీరు గమనిస్తే అండి, ఒక రాజధాని అంటే రహమాన్ గారు రైతులకు ప్లాట్లు ఇస్తామంటున్నారు. అందరు రైతులే రాజధాని ప్రాంతంలో, వాళ్ళకు మిగతా వృత్తుల పైన వాళ్ళకి అవగాహన లేదు. మిగతా వృత్తులు వాళ్ళు వచ్చి రాజధానిలో వాళ్ళు నివాసం ఏర్పరచుకుంటేనే కదండి. ఇప్పుడు నా కార్ ట్రబుల్ వచ్చింది, ఒక రైతు వచ్చి రిపేర్ చేయలేడు. కార్ ట్రబుల్ వస్తే, నాకు ఏదో ఆరోగ్య సమస్య వచ్చింది, ఒక రైతు వచ్చేసి నాకు ఆపరేషన్ చేయలేడు. మిగతా వాళ్ళకు ప్రవేశమే లేదు అనేటట్లు వీళ్ళు చేస్తే ఇంకా అక్కడ రాజధాని ఎట్లా ఏర్పడుతుందని. ఇప్పుడు కమ్యూనిటీ అంటే ఏంటి? అన్ని వృత్తుల వారు చేరితేనే కమ్యూనిటీ. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? అచ్చెన్నాయుడు కొత్తగా బొత్స సత్యనారాయణ ఇరుకున పెట్టేందుకు వైఎస్ మరణాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త దుమారం రేగుతున్న పరిస్థితి. ఒక్కటండి, నేను దాని గురించి కూడా మాట్లాడాను. వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండి. అంటే ఇక్కడ అచ్చెన్నాయుడు అనే దానికంటే కూడా రాజకీయాలను ఇంత దిగజార్చాలనా అన్నది ఆలోచిస్తేనే బాధేస్తుందండి. అసలు ఇప్పటికి 100 సార్లు బట్టి విక్రమార్క గాని, ఇతర కాంగ్రెస్ పెద్దలు గాని వాళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేదు, రాలేదు, సంతకాలు పెట్టలేదు. మేమంతా కూడబలుకోనని కొండా సురేఖ గారు, లేకపోతే బట్టి విక్రమార్క గారు, దివాకర్ రెడ్డి గారు అందరూ చెప్పారండి. మళ్ళీ అంటే ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి మరణం గురించి జగన్మోహన్ రెడ్డి గారే చేయించారని మాట్లాడటము ఇంకా ఎంత దివాలా కోరుతనం అంటే రహమాన్ గారు, నాకు ఆ రోజు నిజంగా బాధేసిందండి. అంటే రాజకీయాలు ఇంత భ్రష్టు పట్టాలనా? వ్యక్తిత్వ హననాలు చేసేది వాళ్ళ వృత్తి అండి. క్యారెక్టర్ అసాసినేషన్ ఫస్ట్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళు.
అవును, మనుషుల్ని గతంలో లాగుతారు. ఎన్టీఆర్ ని పదవీచ్యుతిని చేసినప్పుడు ఇదే ఈనాడు పత్రికలో శ్రీధర్ కార్టూన్ల రూపంలో ఎన్టీఆర్ విధానాల్ని, ఎన్టీఆర్ యొక్క వైఖరిని, ఎన్టీఆర్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ రకరకాల కార్టూన్లు దర్శనమిచ్చాయి అప్పట్లో వరుసగా. అదే సీరియల్ పారు నడిచింది. పారు సారు అని చెప్పేసి యా. లక్ష్మీపార్వతి ఉమ్. పట్టుకుని ఏడుస్తున్నాడని ఏదో చెట్టు, ఈత చెట్టు ఎక్కుతున్నాడు, చిన్న గోచి పెట్టుకుని ఎక్కుతున్నాడు రామారావు, పెద్ద పొట్టేసుకొని అన్నట్లు కార్టూన్లు వేశారు. ఘోరంగా వేశారండి. అవునవును. వాళ్ళకు ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా అవతల వాళ్ళని అరే ఒరే అంటాం మీరు చూసారా? ఏ రోజు ఎక్కడా అనలేదు. లేదు. కానీ ఎట్లా చేస్తారు, సైకో అని చెప్పేసి, శాడిస్ట్ అని చెప్పేసి ఇన్ని రకాలుగా మాట్లాడతారు. వాళ్ళ గుంపు అంతా ఎట్లా మాట్లాడుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ముండల్ని మింగడానికి లండన్ పోయావని నారా లోకేష్ అన్నాడు. నీ అవును మొగుడుదే, నీ అమ్మ మొగుడుదే, నీ అమ్మ మొగుడుదే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అవును. ఇంకా ఆ ఇప్పుడు స్పీకర్ అండి, ఏం పేరు, అయ్యన్న పాత్రుడు నోట్ నుంచి అయ్యన్న వచ్చే పాత్రుడు. అవును. ఎవరినైనా అండి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెడతారు, వాళ్ళ ఉద్యోగాలు పోవాలని చూస్తారు. ఇది తెలుగుదేశం వల్ల నైజం. వాళ్ళ అహర్నిశం దానికోసం పనిచేస్తారు. అందులో భాగంగా ఇప్పుడు మాదిగన్ వల్ల మా నిజస్వరూపం బయటపడుతుంది, మేము చేస్తున్న అవినీతి బయటపడుతుంది, ఎన్ని లక్షల కోట్లు మేము తింటున్నామని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారని అవును. అచ్చెన్నాయుడు గారిని ప్రవేశపెట్టారండి. సో ఇక తాజాగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు మావిగన్ అంశంపై కాస్త వ్యంగ్యాస్త్రాలే సంధించింది ఆమె. ఇంకా ఇదే ఆలోచన వైఎస్ జగన్ కి అప్పుడెందుకు రాలేదు, ఈ 3 క్యాపిటల్స్ ఇష్యూ ఆయన ప్రస్తావించినప్పుడు అప్పుడెందుకు రాలేదంటూ మరోసారి వైఎస్ జగన్ టార్గెట్ చేసే వ్యాఖ్యలు చేసింది ఆమె. మేము ఆమె వ్యాఖ్యలు పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు ఆమెను రాజకీయ నాయకురాలుగా కూడా చూడట్లేదు. అన్న మీద ఓకే. కోపంతో ఏడవడానికి బయటకు వస్తుంది అనుకుంటున్నారు తప్పితే ఆమెను రాజకీయ నాయకురాలని కూడా ఎవరు అనట్లేదు. ఇప్పుడు మేము అంటాం, డైరెక్ట్ గా ఇక్కడే పిసిసి ప్రెసిడెంట్ కాకుండా అక్కడ పోయి వైఎస్ఆర్ టీపీ అని పార్టీ పెట్టి ప్రపంచ చరిత్రలో ఒక ప్రపంచ రికార్డు సృష్టించి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రికార్డు తెలుసా అండి మీకు? ప్రపంచ రికార్డు తెలుసా? ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఒక్క చిన్న ఎలక్షన్ లో కూడా పోటీ చేయకుండా పొలిటికల్ పార్టీ చాప చుట్టేసిన ఏకైక వ్యక్తి మా రాజశేఖర రెడ్డి గారి పరువు తీయడానికి మా షర్మిలమ్మ ముందుకు వచ్చి పార్టీ పెట్టింది. మరి ఆ పార్టీ పెట్టుకోకుండా డైరెక్ట్ పిసిసి ప్రెసిడెంట్ ఎందుకు కాలేదమ్మా నువ్వు? ఎవడొద్దన్నాడు నిన్ను? ఈ మట్టిలోనే కలిసిపోతా, ఈ మట్టిలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే కలిసిపోతాను, ఇక్కడే పిల్లల్ని గంట అని చెప్పేసి ఎక్కడ ఖమ్మం జిల్లాకు పోయి ఆ ఒక కాన్స్టిట్యూషన్స్ లో చెప్పారు. ఇంకా నువ్వు చెప్పిన మాటలన్నీ బాగున్నాయి తల్లి. ఇప్పటికైనా చూడండి, ఆమె ఏమంటుంది షర్మిల గారు, మిగతావన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆమె మాటలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మా అన్న లెక్కిస్తే మా అన్న మంచోడు, డబ్బులు ఇవ్వకపోతే మా అన్న చెడ్డోడు, నాకు ఇప్పుడు డబ్బులు ఇస్తే మా అన్న మంచోడు. ఇంకా అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ గురించి మనం మళ్ళా రాజకీయ సమస్యల గురించి వాళ్ళు మాట్లాడితే మనం స్పందించడము మనకు టైం వేస్ట్ అండి. షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో, వారి మార్గదర్శకత్వంలో వీళ్ళు పనిచేస్తున్నారు. ఇంకా అంతకంటే ఇంకా షర్మిల గారి దగ్గర నుంచి ఏం ఊహించవచ్చు? ఇప్పుడు ఒకటండి, సింపుల్ అండి, మేము అధికారంలో ఉన్నావా? నువ్వు ప్రశ్నించాల్సింది ఎవరిని? అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించాలి. ఇంకా ఆమె మాటలకు మేము పెద్ద సీరియస్ గా తీసుకోమండి. ఇన్ని రోజులు సీరియస్ గా చెప్పాలని చూసాము, ఎందుకంటే మా రాజన్న బిడ్డ కాబట్టి. మేము ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే చూస్తాం గానీ రాజకీయాలకు ఆమెకు మాకు సంబంధం లేదు. ఆమె మాటలకు మేము అసలు ఇంపార్టెన్స్ ఇవ్వమండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, వాళ్ళన్న డబ్బులు ఇచ్చినంటే ఆమె రాజకీయ పార్టీ పెట్టేది కాదు, రాజకీయాల్లోకి వచ్చేది కాదు. అంటే ఏది, ఆమె అడిగినంత డబ్బు వాళ్ళన్న ఇవ్వాల్సినంత ఇచ్చాడు, ఆమె అడిగినంత ఇవ్వాలంట, గొంతమ్మ కోరికలు కోరుతుంది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా, షర్మిలమ్మను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా, బ్రదర్ బాబు ఉన్నాడు కదండి, బ్రదర్ బాబు సంపాదించిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా? అంతే కదా, అదే అడగాలి. బ్రదర్ బాబు సంపాదించాడు, వైజాగ్ లో అక్కడ సంపాదించంటే ఇప్పుడు అక్కడ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కదండి బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి నేను కూడా విన్నా. కాంగ్రెస్ కదా. ఇప్పుడు మరి బ్రదర్ బాబు సంపాదించడంలో జగన్మోహన్ రెడ్డి గారికి పోనీ ఇంతకుముందు ఏమైనా సంపాదించిన దాంట్లో పార్టీకి ఏమైనా ఫండింగ్ ఇచ్చినాడా? జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిందంతా చేసి, నువ్వు 20 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుని 20 ఏళ్ల తర్వాత, ఆమె అనిందని మేమన్నాం కాదు, ఆడపిల్ల అని ఎందుకంటారు? ఆడపిల్ల ఈడపిల్ల కాదు, నేను ఇక్కడికి వచ్చినాను, ఇదే నా ఊరు, ఇదే ఆమె ఒకట్లేండి. ఆమె మాటలకి నేనే కాదు, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆమె ఎంత మాట్లాడితే మాకంత మంచి తప్ప చెడేం లేదండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు 236 కోట్లు ఇచ్చారు, ఆస్తులన్నీ ఇచ్చారు అనేది కూడా ప్రజలందరికీ తెలిసిపోయింది ఆమె మాట్లాడడం వల్లనే. అదే అండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.